సినిమాల రోబోల నడుమొచ్చిన బ్లాక్ షిప్ ఎవరో మర్యాదగా బయటకు రావాలని చిట్టి రోబో అంటది కదా. గట్లనే మన సర్కార్లో కూడా కొంతమంది బ్లాక్ షిప్ పోలీసులు ఉన్నారట. సర్కార్ సీక్రెట్లను ఫామ్ హౌస్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ సార్కు ఉప్పదిస్తున్నారట. హాగో అసొంటోలనే దొరకబట్టి కలుపు ముక్కలని ఏరి వారేసినట్టే ఏరేస్తున్నాడుగా ముఖ్యమంత్రి రేవంత్ సారు. సర్కార్ జీతం తీసుకుంటా ప్రతిపక్షం కోసం పనిచేస్తున్న వినయ విధేయ కేసీఆర్ బంట్లను ఏరేసే పని ముంగటేసుకున్నది మన సర్కారు. ముఖ్యంగా పెద్ద పెద్ద పోస్టులున్న సీనియర్ ఆఫీసర్ల మీద నజరేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. తినేది మొగన్ సొమ్ము పాడేది ఇంగోగల్ పాట అన్నట్టు పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అసొంటి ఆఫీసర్లను కూకటి వేర్లతో సహా పీకేసే పనులున్నాడు సీఎం సారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ల డీసీపీగా కొలువు చేస్తున్న ఒక ఆఫీసర్ ను నిన్న సర్కార్ సస్పెండ్ చేసింది. కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షం లీడర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసుడు, ఎస్ఐబి ఆపరేషన్ల పేరుతోటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డన్న అభియోగాల కింద ఐపీఎస్ ను సర్కార్ సస్పెండ్ చేసింది. ఎన్నికల టైంలో సీఎం రేవంత్ సారు ఆ ఐపీఎస్ ఆఫీసర్ కు ముందుగానే వార్నింగ్ ఇచ్చిండు. మా ప్రభుత్వం రాగానే నీ పని వాడతామని వార్నింగ్ ఇచ్చుడే లేటు అన్నట్టే ఆఫీసర్ ను సస్పెండ్ చేసి మూలకు కూసబెట్టింది సర్కారు. ఇది ఈయనతోటే ఆగదట. ఇప్పటికే కేసీఆర్ కోసం పనిచేసే చాలా మంది ఆఫీసర్లను తీసి పక్కకు పెట్టింది సర్కారు. ఇంకా కొంతమంది ఉన్నారట. వాళ్ళను కూడా ఏరేసి నమ్మకస్తులకే పెద్ద బాధ్యతలు అప్పచెప్తుండు సీఎం సారు.